చూడండి టైము 3:40 అయింది. 1 అవర్లో మాంచెస్టర్ కొట్టేద్దాం అనుకుంటున్నాము. ఫుల్ షేవర్ ఖాళీగానే ఉంది. మేము స్పెషల్గా వేయించుకున్నట్టుగా ఉంది మాకైతే. అంత సముద్రము మొత్తం దేవులు. ఐలాఫ్మ్యాన్కి స్వాగతం, ఐలాఫ్మ్యాన్కి స్వాగతం, రండి. కనిపించే హోటల్లో కూడా మనం ఇప్పుడు హోటల్ బుక్ చేసాము. అక్కడ పురాతన కాలంలో అక్కడికి వచ్చేసేసి సెయిలర్స్. చూడండి మనం ఎక్కడున్నాము, మనం ఏం చూస్తున్నాము, సముద్రాన్ని చూస్తున్నాము. సముద్రం నుంచి మనం బయటకు వచ్చేద్దామా, మన ఇంట్లోకి వచ్చేద్దామా? చూడండి 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 వచ్చేసాం. చూడు అసలు వాడు ఏం చేశాడు అనుకున్నా, ఇటువైపు ఫేసింగ్ పెట్టాడు నిద్రపోవడానికి కూడా. సముద్రం చూస్తాం అనుకోవచ్చు అనమాట. మామూలుగా లేదుగా. మంచి హోటల్ తీసుకున్నాం. ఎంత రోజుకి ఎంత ఇది చెప్పాలి, తీయటం కాదు, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. చూడండి టైము 3:40 అయింది. తెల్లవారుజామున 3:40 అయింది. మేము ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఒక ద్వీపం ఉంది యూకేలో. అమెరికా నుంచి కానీ అన్ని ఖండాల నుంచి వస్తూ ఉంటారు ఈ ద్వీపానికి. అక్కడికి వెళ్తున్నాము. మాంచెస్టర్లో ఏరోప్లేన్ ఉంది 7 o'clockకి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. మాకు క్యాబ్ వస్తుంది, క్యాబ్లో వెళ్ళిపోతాం. అన్నీ మొత్తము రెడీ చేసేసుకున్నాము. ఎప్పట్లాగే ఫుడ్, కర్డ్ రైస్, చపాతీస్, ఆలు కర్రీస్ మొత్తం తయారు చేసుకున్నాము. ఈసారి పులిహార కూడా తయారు చేసుకున్నాము. టమాటో కర్రీ, వైట్ రైస్ కూడా తయారు చేసుకున్నాము. మొత్తం తీసుకెళ్ళి ఒక 2 to 3 days ఉందాం అనుకుంటున్నాము ఐలాఫ్మ్యాన్లో. చాలా బాగుంది. అది ఐర్లాండ్కి మరియు యూకేకి మధ్యలో ఉంటుంది. How is your Paris trip, Bhaiya? How is your Paris trip? Oh, good, very good. Enjoy it, God? Yeah, very good. Where we are going? To the beach? ఎలా టైం అవుతుంది ఇంకా? Yes. ఓకే, బయలుదేరదామా రాజలక్ష్మి? ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఈ వెహికల్ వెళ్తున్నాము. డైరెక్ట్ 1 అవర్లో మాంచెస్టర్ కొట్టేద్దాం అనుకుంటున్నాము. డ్రైవర్ మనోడే. భయ్యా పదండి పదండి పదండి. ఇప్పుడే మాంచెస్టర్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ నుంచి 30 to 40 minutes ఉంటుంది మనం ఐలాండ్కి వెళ్ళటానికి. గాట్ ద ఫిష్. మనం వెళ్ళలేదు ఎందుకు ఈజీ డేట. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ద్వీపానికి వెళ్తున్నాం. ఈ ద్వీపానికి పేరే ఐలాఫ్మ్యాన్. అమెరికా ఖండం నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి, ఆసియా ఖండం నుంచి, యూరోప్ నుంచి అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. పర్వతాలు, సముద్రాలతో నిండిపోయి ఉంటుంది. చూద్దాం. కమాన్ 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 కమాన్. ఇప్పుడే ఎక్కుతున్నాము. అంతా ఖాళీగానే ఉంది. మేము స్పెషల్గా వేయించుకున్నట్టుగా ఉంది మాకైతే. బీచ్ ఐలాండ్ అదిగా మన ఐలాండ్లో దిగుతాం. అంత బాగుందో చూడండి ఐలాండ్. చాలా బాగుంది కదమ్మా, చాలా బాగుంది. కూడా చాలా బాగుంది. సూర్యుడు వచ్చాడు. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు. ఐలాండ్లో అయితే ఎవరు లేరు జనాలు. ఈ ఐలాండ్లో చాలా తక్కువ మంది అన్న. ఎంత బాగుందో చూడండి అసలుకి. వచ్చేసాం. నిజం ఎలా ఉంది ఐలాండ్?
టెన్నిస్ కోర్టు కూడా ఉంది. బోట్లు ఎలా ఉన్నాయో. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది కదా. ల్యాండ్ అవుతుంది. యూరోప్లో ఎన్నో దేశాలు చూసాను. చాలా బాగుంది. ఎక్కడ కల్లా ఐల్ ఆఫ్ మ్యాన్కి స్వాగతం. ఐల్ ఆఫ్ మ్యాన్కి స్వాగతం, రండి. వెల్కమ్ టు ద ఐల్ ఆఫ్ మ్యాన్. అదండి, కమాన్ బేబీ. మ్యాప్ తీసుకోండి, చాలా పెట్టారు మ్యాప్స్ ఇక్కడ. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి మేము బస్సు ట్రైన్ పాస్ తీసుకోవాలి. బస్సులోనే టికెట్స్ ఇస్తారంట, ట్రైన్కిను బస్కి. 19 పౌండ్లు ఫ్యామిలీ పాస్ వచ్చేసి 1 డేకి వచ్చి 42 పౌండ్స్ అంట. కూడా వచ్చేసింది 2A డగ్లస్, క్యాపిటల్ సిటీ డగ్లస్కి వెళ్ళాలి. ఇప్పుడే బస్ ఎక్కేసేసి ఐల్ ఆఫ్ మ్యాన్ క్యాపిటల్ సిటీ డగ్లస్ వెళ్తున్నాము. ఇంత విశాలంగా పర్వతాలు లోయలతో కూడుకొని ఉంది. ఇదంతా లష్ గ్రీన్తో ఉంది ఇక్కడ. అదంతా మొత్తం పెద్ద పెద్ద చెట్లు. బాగుంది కదా. ఐల్ ఆఫ్ మ్యాన్ క్యాపిటల్ డగ్లస్. Next stop is Victoria Street, the Lord Street bus interchange and the sea terminal. ఇదే డగ్లస్ సిటీ సెంటర్. ఇదేదో చిన్న ఇంట్లో నడిచినట్టుంది. ఇది ఎంత నీట్గా ఉందో చూడు. అసలు ఏదో మాల్లో నడిచినట్టుంది కానీ, ఇది మాల్ నడిచినట్టుంది కానీ రోడ్డు మీద అన్నట్లేదు ఇది. డగ్లస్ సిటీ సెంటర్ చాలా బాగుంది, నీట్గా ఉంది. జనాలు కూడా ఎవరు కనిపించట్లే ఇక్కడ. ఇదే డగ్లస్ బీచ్, బాగుంది. కాకపోతే ఎవరు స్విమ్మింగ్ ఏం చేయట్లేదు. ఇది ఈ రాత్రికి దాకా వస్తాయంట నీళ్ళు, వాళ్ళు చెప్పారుగా. అవును, చాలా బాగుంది డగ్లస్ సిటీ. ఇందాక మనం సిటీ సెంటర్లోకి వెళ్ళాం, ఇప్పుడు ఇటు బీచ్ సైడ్ వచ్చాము. చాలా బాగుంది. చూడండి, సముద్రము, దానికి ఎదురుగా కొండ. స్కార్బో బీచ్ లాగా అనిపించింది ఇక్కడైతే కొద్దిగా కదా. అంతా ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, కొండ మీద ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. చూడండి, జూమ్ చేస్తాను. ఇవన్నీ హోటల్స్. కనిపించే హోటల్లో కూడా మనం ఇప్పుడు హోటల్ బుక్ చేసాము అక్కడ. నైస్ బీచ్. ఇటువైపు మళ్ళా కొండ, ఎంత బాగుందో. ఇదంతా వాకింగ్ ట్రైల్. ఆగండి వస్తున్నాను. సన్ కూడా చాలా తీక్షణంగా ఉంది ఈరోజు ఐల్ ఆఫ్ మ్యాన్లో. వీళ్ళందరూ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ఈ ఐల్ ఆఫ్ మ్యాన్ని కాపాడుకోవటం కోసం యుద్ధం చేసి మరణించిన వాళ్ళ పేర్లు ఇక్కడ వేశారు. వీళ్ళు వాళ్ళ మెమోరీల కోసం ఇది కట్టారు. బాగుంది డగ్లస్ సిటీ, చాలా బాగుంది కదా. ఎక్స్ట్రాడినరీ, నీట్గా ఉంది. అదిగో కనిపిస్తుంది, చూస్తున్నారా? సముద్రం మధ్యలో ఒకటి క్యాజిల్ లాగా ఉంది.
అది అక్కడికి వెళ్ళొచ్చు. సముద్ర పనులు బాగా తగ్గి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు నడుచుకుంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు సముద్రం బాగా ఉంది, మనం వెళ్ళటానికి కుదరదు. సైలర్స్ అక్కడికి వచ్చేసేసి రెస్ట్ తీసుకోవటం కానీ ఏదన్నా వాళ్ళ బోట్లకి రిపేర్లు వస్తే అక్కడ ఉండి చేసుకుంటారంట. వెళ్ళొచ్చు, చిన్న చిన్న బోట్లు వెళ్తూ ఉంటాయి అక్కడికి. What are you doing? Wanna go down? పద వెళ్దాం పద. Can I go down? మనం వేరే ఈ సముద్రం పక్కన కూర్చొని మనం తీసుకొచ్చినవి తింటా ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఏం తింటున్నారు మీరు? మేము భుజమ్మకి చపాతీ షుగర్ కావాలండి, ప్యాన్ కేక్స్. నాకు పులిహోర, ఆలు కర్రీ, దద్దోజనం కూడా ఉన్నట్టుందిగా. ఉంది. మా హోటల్ వెనక బ్యాక్ సైడ్ ఇప్పుడు వెళ్తాము. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకుంటున్నాము. చక్కగా బీచ్ పక్కన తింటే ఎంతో మనసు ప్రశాంతంగా ఉంది. వేరే సైడ్కి వెళ్దాందా మనం? స్టీమ్ ఇంజిన్ ట్రైన్ ఎక్కుదాందా? స్టీమ్ ఇంజిన్ ట్రైన్ ఎక్కేసేద్దాందా? ఈ హోటల్లో పెట్టేసి హోటల్కి వెళ్ళి ఒకసారి. ఇది కనిపించేది ఒపేరా హౌస్. రాజలక్ష్మి చూడమ్మ ఒకసారి నువ్వు. ఇది కనిపించేది ఒపేరా హౌస్. ఈ ఒపేరా హౌస్ ఇక్కడ నివసించే వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు పెర్ఫామ్ చేసుకుంటూ ఉంటారు. నాటకాలు లాంటివి కానీ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఒపేరా థియేటర్ ఇది సిటీకి మెయిన్ లైన్లోనే ఉంటుంది. ఇది ఒపేరా థియేటరు. అయిపోయిందా తింటాం? కార్డ్ రైస్ తిన్నారా? శనివారం కదా, చపాతీ. శనివారం అని నువ్వు రైస్ తినట్లేదా? టమాటా కర్రీ, చపాతీ తింటున్నావా? పొటాటో తిన్నాను. ఓకే అండి, మీకు కనిపిస్తుంది కదా, ఇది కూడా అత్యంత పురాతనమైన చర్చి అంట. ఇది కూడా క్రీస్తు 1200 సంవత్సరం మధ్యలో నిర్మించారంట. క్రీస్తు పూర్వం 6500 సంవత్సరం నుంచే ప్రజలు నివసిస్తూ ఉన్నారంట. నైస్. ఇది ఇందాక చెప్పినట్టు ఒపేరా హౌస్. ఐల్ ఆఫ్ మ్యాన్ బ్రిటన్కి మరియు ఐర్లాండ్కి మధ్యలో ఉంటుంది. ఇది ఐరిష్ సముద్రం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రత్యేక ప్రతిపత్తి గల ప్రాంతము. దీన్ని ఎవరు పరిపాలించట్లా, వాళ్ళే పరిపాలించుకుంటున్నారు. కానీ బ్రిటన్ జస్ట్ బాధ్యత తీసుకుంటుంది, మిలిటరీ రక్షణ అటువంటి బాధ్యత మాత్రమే తీసుకుంటుంది. క్రీస్తు శకము 900 సంవత్సరం వరకు దీనిని నార్వే వాళ్ళు పరిపాలించారు. 900 నుంచి 1400 వరకు స్కాటిష్ వాళ్ళు పరిపాలించారు. 1400 నుంచి ఇప్పటి వరకు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. అదే అతి పురాతనమైన చర్చి హ్యాజిల్. పురాతన కాలంలో అక్కడికి వచ్చేసేసి సైలర్స్ రెస్ట్ తీసుకునేవాళ్ళు, ఏదైనా బోట్లు రిపేర్లు వస్తే చేసుకునేవాళ్ళంట. మేము తీసుకున్న హోటల్ చెస్టర్ హౌస్. వెళ్ళి చెక్ ఇన్ అవుదాము. బీచ్ ఎదురుగానే ఉంది చక్కగా. బాయ్. ఇదే మేము తీసుకున్న హోటల్ రిసెప్షన్. ఇది 5 స్టార్ హోటల్ అంట. చాలా బాగుంది. బీచ్ ఫేసింగ్. ఏంటి మేము ఇక్కడ పనుకోకూడదు అట్లారా? చెప్పదా, వెళ్దాం పదా. ఇప్పుడే చెక్ ఇన్ చేసాము. మామూలుగా లేదు, సూపర్గా ఉంది. మాకు ఎదురుగా సముద్రం కనిపిస్తుంది. ఇదొక బెడ్ ఇచ్చారు. అందుకన్నా కావాల్సింది ఏముంది? టీవీ ఉంది. స్పేసియస్ రూము, చాలా బాగుంది. ఎలా ఉంది రాజలక్ష్మి? బాగుంది కదా? చాలా బాగుంది. ఇవే బాత్రూమ్, టాయిలెట్స్. అసలు మామూలుగా లేదు. ఇట్లా ఇక్కడ నుంచి పనుకొని సముద్రం చూస్తా ఉంటే
ఇప్పుడు వద్దులే, దాదాపు ఇప్పుడే తిన్నాము, ఇప్పుడు తినొద్దు. ఒక 1 month ఏడా పడుకోవాలనిపిస్తుందేమో అట్లా ఉంది. స్నాక్స్ ట్రైన్ తిందాం పద. చూడు అసలు వాడే ఏం చేశాడు అనుకున్నా, ఇటువైపు పేసింగ్ పెట్టాడు నిద్రపోవడానికి కూడా. సముద్రం చూస్తా కొనుక్కోవచ్చు అనమాట. మామూలుగా లేదుగా. స్ట్రెస్ రిలీఫ్. చివరికి ఎంత తిరిగినా మంచి హోటల్ తీసుకున్నాం. హోటల్ దొరికింది. ఎంత రోజుకి ఎంత ఇది? ఎంత? 14,000 అంటే 140 pounds అంతేనా? సూపర్గా ఉంది. కిట్ వల్ల ఒక 90కి వచ్చేది 50 ఎక్స్ట్రా పడింది అంతేనా? తక్కువలో డబ్బులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. జీవితం అనేది రాదు కదా మరలా. ఎంజాయ్. ఏంది ఫ్లవర్స్? ఎవరికి ఇస్తున్నా? ఎవరికి ఇస్తున్నా? ఓకే, మమ్మీకి ఇవ్వలే. వావ్, చూడండి వింటేజ్ లుక్ ఉన్న బిల్డింగ్స్ ఇవి. ఎప్పుడో కట్టించారు. ఇవన్నీ ఇప్పుడు హోటల్స్గా మారిపోయినాయి. రోజుకి 200 to 400 pounds పర్ డే, అంటే 20,000 నుంచి 40,000 వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సముద్రం పక్కనే మంచి పార్క్ను కూడా ఏర్పాటు చేశారు. బాగా గార్డెన్ చాలా బాగుంది. అన్ని ఫ్లవర్స్. కూర్చుంటావా? నువ్వు అంతటా నువ్వే ఎక్కాలి పైకి. 1 2 3 జంప్. 1 2 3. నైస్. చెప్పాలి, తీయటం కాదు, ఏదో ఒకటి చెప్పాలి. ఏముంది, అంతా మీరు కవర్ చేసేసారు కదా. ఇక్కడ అదే చెప్తున్నావా? లొకేషన్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో మనకు తెలియదు, కానీ మనం కొత్తగా ఒక ప్రదేశాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు మనకి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కదా. వెళ్తున్నా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా ఐస్లే ఆఫ్ మ్యాన్ పోర్ట్ ఆఫ్ ఎరిన్కి వెళ్తున్నాము. అక్కడ చాలా మంచి బీచెస్ ఉన్నాయి. బీచ్ కల్చర్ అక్కడ చాలా బాగుంది. అది చూడటానికి వెళ్తున్నాం. స్ట్రీమ్ ఇంజిన్ ట్రైన్ తీసుకొని పోర్ట్ ఆఫ్ ఎరిన్కి వెళ్తున్నాము. రిపోర్టింగ్ ఫ్రమ్ ఐలే ఆఫ్ మ్యాన్, రాజలక్ష్మి. అరుగెడుతోంది